1994 నుంచి ఇప్పటి వరకు కూడా గత 30 సంవత్సరాల నుంచి ఇమామోలీ రెహమాన్ తజికిస్తాన్ ని పరిపాలిస్తున్నారు. తజికిస్తాన్ మనందరికీ ఐడియా ఉంటే 1991కు ముందు సోవియట్ రష్యాలో భాగంగా ఉండేది. 91 తర్వాత సోవియట్ రష్యాలోంచి తజికిస్తాన్ కూడా వచ్చేసింది బయట. ఇమామోలీ రెహమాన్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ వాళ్ళ నాన్నగారు USSR లో ఉన్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ లో రెడ్ ఆర్మీలో పనిచేశారు, సోవియట్ ఆర్మీలో పనిచేశారు. ఇమామోలీ రెహమాన్ కూడా మొదట్లో 1991, 92, 93 టైంలో తజికిస్తాన్ లో అంతర్యుద్ధం జరిగింది, సివిల్ వార్. దానిలో సోవియట్ సింపథైజర్ గా ఉన్నారు. బేసికల్ గా ఈయన కొంతకాలం 1991 to 94 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ తజికిస్తాన్ లో కూడా పనిచేశారనమాట. ఈ ఇమామోలీ రెహమాన్ నేను ఒక సెక్యులర్ పార్టీ పెడతాను, సెక్యులరిజం తీసుకొస్తాను అని చెప్పి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తజికిస్తాన్ స్థాపిస్తారు 1994 లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయనే ప్రెసిడెంట్. 2016లో అక్కడ రాజ్యాంగాన్ని సవరించి మరి ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు అని చెప్పి రాజ్యాంగ రూపంగా చట్టం తీసుకొచ్చేసారు. జీవితకాలం ప్రెసిడెంట్ గా ఉండే ఆలోచన అయింది. తర్వాత తన కొడుకునే వారసుడిగా కూడా ప్రకటించుకున్నాడు ఆల్మోస్ట్. ఇటువంటి పరిస్థితి ఉంది తజికిస్తాన్ ప్రెసిడెంట్.